రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల విషయంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి మెటర్నిటీ వార్డులో జయంతి అనే నిండు గర్భిణి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు మార్గాని ఎస్టేట్స్లోని ఆయన కార్యాలయంలో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తామని ముందుగా చెప్పిన వైద్యులు సాధారణ ప్రసవం అవుతుందని నిర్లక్ష్యంగా వదిలేసి తమ బిడ్డ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారే తప్ప స్పందించడం లేదని అన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే తీరు పట్ల కూడా మార్గాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏంటని నేను వచ్చినప్పటికి దాటరం గారు ఫోన్లో ఆటాడుతూ పెద్ద దాటరం గారు టెన్షన్ పడుతున్నారు. అప్పటికి దగ్గరికి వెళ్ళి అడిగాము, అమ్మ మా పాపని ఏంటి ఇంకా తీసుకురాలేదు, అప్పుడే పాపని తీసుకొస్తున్నారండి. తీసుకొచ్చినప్పటికి ఇలా ఎందుకు అయింది మేడం అంటే, ఒక పెద్ద దాటరమ్మ ఎందుకు అలా అయిపోతావు, ఇదే పొదేశంలో పెద్ద దాటరం చనిపోయింది, నీ కూతురు చనిపోతే తప్పేంటి, నువ్వు ఇక్కడ గొడవ చేయకు, అర్జెంట్ బెడ్కి వెళ్ళిపోయి నన్ను అక్కడ మా అల్లుండి నన్ను కూడా ఉండేవ్వలేదు సార్. అప్పుడు అన్నది సరే పాప ఆవిడ స్టేజ్ మీద తీసుకెళ్ళి బ్లడ్ మీద ఎత్తాను, వెళ్ళి క్లాత్ మార్చన్నారు సార్. తల్లిని కదని వెళ్ళినప్పటికీ తనకి బ్లీడింగ్ ఎలా అవుతుందంటే ఒక కొలైదారులాగా అయిపోయినప్పటికి నేను అక్కడ సోహ తప్పిపోయాను సార్. నేను చూడలేకపోయాను. నా కూతురు మాత్రం వాళ్ళు కోసేసి ఏదో చేసేసి నేను అసలు అప్పటి నుంచి కూడా లోపలికి వెళ్ళలేకపోయింది సార్. మా వాళ్ళు మమ్మల్ని బ్లడ్ తేయండి అది తేయండి, అప్పటికి కూడా అడుగుతున్నాం మా పాప ఏమైందండి, మీరు బ్లడ్ తేయండి అని బ్లడ్ చెప్పారు. కానీ సార్ పాపనైతే మమ్మల్ని అలా దగ్గర పెట్టి మమ్మల్ని ఎంత ఇది చేశారంటే ఇంకా చెప్పలేకపోతున్నాం సార్. తన కోమలోకి వెళ్ళిపోయారు, వెళ్ళండి కేకండి అంటున్నారండి. మాకు తెలియదు కదండి, దాటలు తెలుస్తుంది కానీ మా లాంటి వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది. మేము వెళ్ళి అందరం కేకులు వేసుకుంటున్నాం మా బిడ్డ గురించి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఇది. అసలు కనీసము ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టయినా ఉందండి, సిగ్గుసరం ఏమన్నా ఉందా? మళ్ళీ కొంతమంది డాక్టర్లు ఎవరైతే సిన్సియర్గా ఉన్న డాక్టర్లని పేర్లు పెడుతున్నారు, వైసీపీ డాక్టరు లేదా వైసీపీ నర్సు అని పేర్లు పెట్టే వ్యక్తి ఎవడరా అంటే ఈవీఎం ఎమ్మెల్యే. అసలు ఎక్కడైనా ఈ రకమైన పరిస్థితులు ఉంటాయా? డాక్టర్లకి వైసీపీ డాక్టర్ అని పేరు పెడుతున్నారండి. కొంతమంది ఎవరైనా సర్వీసెస్ పూర్తి స్థాయిగా చేస్తే అంటే ఇప్పుడు టీడీపీ డాక్టర్లు అంటే ఇలా ప్రాణాలు తీసేలా నాకు అర్థం కావట్లా. ఈ రకంగా ఎమ్మెల్యేనేమో రివ్యూ చేస్తాడంట ప్రతి 15 రోజులకి, వెళ్ళి గాడిదలు గాయమనండి వెళ్ళి.